నేను చేస్తా ఎవరా బాబు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఆల్రెడీ తమిళ అద్భుతమైన వీడియో వచ్చేసి ఏంటనేది అదండి. ఈ రోజు అనేది ఫ్యామిలీ ట్రిప్ ఎక్కడికంటే విజయవాడ అనేది వెళ్తున్నా కొన్నిదాలు మీరు మాతో చర్చ అనేది తెలిసే ఉంటది. ఆల్రెడీ నేను 3 months బ్యాక్ అనేది వెళ్ళిన వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. చాలా మంది చూసారు. ఇంకా ఈ వీడియో కన్నా ఇంకా చాలా రెస్పాన్స్ వస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఇంకా వీడియోకి లైక్ చేయలేదు, లైక్ చేయండి. అలా మన ఛానల్ కొత్తగా వచ్చేటైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ అనేది మొత్తం నేచర్ కట్టేదంటే చాలా బలగా అనేది అంటే పీస్ఫుల్ గా కట్టేది అంతని మీకు అలా కనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంది ఏంటంటే మొత్తం లాగ్ గంట చూస్తే మీకు అంటే తెలుస్తుంది. చూసి కామెంట్ చేయండి. ఎల్రా ఇక్కడ అనేది వచ్చేస్తామని జరిగింది. మనకి ఎక్కడి నుంచి అనేది చూస్తున్న లొకేషన్ కట్టి ఇదంతా చాలా క్రేజీగా కట్టి ఇదంతా కనపడుతుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ లో అనేది ప్రేయర్స్ అనేది ఉంటాయంటే 3 days దాని గురించి అనేది పెయింటింగ్ కట్టి ఇదంతా వేస్తున్నారు. మధ్యలో వైట్ గా అంటుంది కదా, అదే మన చాలా క్రేజీగా గట్టి అనేది అనిపిస్తుంది. మొత్తం మీరు అంతా వీడియో అంతా చూడండి. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ గట్ట మొత్తం అందరం చాలా ఎక్సైటింగ్ గా గట్టి అంతా ఉన్నారు. ఎందుకంటే ఆఫ్టర్ 15 years తర్వాత మళ్ళీ ఇలాగ ఫ్యామిలీ ట్రిప్ అనేది వస్తామనేది జరిగింది. విజయవాడ అనేది మెయిన్ గా ఈ లోపనేది వెళ్ళిన చిన్న చిన్న ఊర్లు అవన్నీ మామూలుగా పక్కన పెట్టండి. మనకి ఫ్యామిలీ ట్రిప్ అనేది ఒక ఎమోషనల్ టైప్ అనేది ఉంటది. ఇంకా అలాగా చాలా క్రేజీ గట్టా ఎంజాయ్ చేసాము. మొత్తం అందరం అనేది వచ్చాము. ఒక 15 మెంబర్స్ అనేది వస్తామనేది జరిగింది. అలాగే మనకు ఇంకోటి వచ్చేసి ఏంటంటే దేనికనేది వచ్చామంటే మెయిన్ గా మా అత్త మళ్ళీ అనేది దుబాయ్ అనేది వెళ్ళిపోతుంది. దాని గురించి అనేది వస్తామని జరిగింది. దాని గురించి చెప్పకుండా మేమందరం ఎప్పటి నుంచి అనేది ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నా కాదు ఇంకా ఇప్పుడనేది వస్తామని జరిగింది. అలాగే పక్కనే చిన్న మసీదు కూడా కడతామని జరుగుతుంది. మనకి గుణదల మేరీమాత చర్చ్ పక్కననేది. మనకి ఇక్కడి నుంచి అనేది ఇంక ఎదరికెళ్తే మొత్తం లొకేషన్ కట్టేదంటే చాలా బ్యూటిఫుల్ గా అనేది కనపడుతుంది. మేము 3 months బ్యాక్ వచ్చినప్పుడు అందరూ చూసే ఉంటారు. మేము కష్టాలు పడాము ఏంటనేది మొత్తం వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే ఆ రోజనేది మొత్తం వర్షం. మేము ఎలా తీయాలి, ఏం చేయాలి నాకేం అర్థం కాలేదు. అప్పుడు బైక్ మీద వచ్చాము. ట్రైన్ మీద వచ్చింటే ఇంకా అంత ఇబ్బంది అనేది లేకపోదును. ఫస్ట్ టైమ్ బైక్ మీద వద్దామని చెప్పి ట్రై చేసాం. బానే ఉంది జర్నీ గట్టా ఇదంతా మనకు మైనస్ పాయింట్ ఏంటంటే వర్షాలు గట్టా ఇది వచ్చినప్పుడు రాకపోతే చాలా ఇబ్బందులనేవి అవుతాయి. దాని గురించి అని చెప్పి ఇంకా ఈసారి మేము కూడా మార్నింగ్ కూడా బైకుల మీద అనేది వచ్చేద్దాం అనుకున్నా. కాదు ఇంకా ట్రైన్‌కనేది వస్తాం జరిగింది. మనకు లేడీస్ అనేది బైకుల మీద అనేది సెట్ అవ్వవు. బాయ్స్ అయితే ఇదిలాగానే వెళ్ళిపోవచ్చు బైకుల మీద గట్టా. ఇంక అలా పైకనేది వచ్చేసాము. మొత్తం ఇక్కడ పెయింటింగ్ గట్టా ఇదంతా చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా గట్టా ఇదంతా కనపడుతుంది మొత్తం ఇక్కడంతాని. ఆల్రెడీ చూసారు కదా పెయింటింగ్‌లు గట్టా ఇదంతా ఏస్తున్నారు. దాని గురించి అనేది వైట్ కలర్ అనేది దాన్నే. అలాగే ఇంకో ఫ్యామిలీ వచ్చారు. ఆళ్ళెవరంటే మా పెద్దమ్మాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే చిన్న పుట్టదానికనేది పుట్టెనికలని తింటున్నారు. దాని గురించి అనేది ఆళ్ళు కూడా అనేది వస్తం జరిగింది. ఆళ్ళందరూ భీమవరంలో అనేది ఎక్స్‌చేంజ్ జరిగింది. నేను ఇప్పటి వరకు వీడియో అనేది చెప్పలేదు కదా! ఆళ్ళ ఊరొచ్చేసి ఏంటంటే సేసులు. మేమందరం వచ్చాం కదా! మా ఊరంతా నరసాపురం అందరూ చూసుంటారు. చాలా వీడియోస్‌లో గట్టా కనపడతారు కూడాని. మొత్తం ఈ వీడియో అనేది ఎండ్ వరకంటే చూసి కామెంట్ చేయండి మీకు ఎలాగ అనిపించింది ఏంటనేది. ఒక సైడ్ పట్టుకుంటాను అంతే. వస్తున్నా వస్తున్నా ఈరోజు సాటర్డే వల్ల ఖాళీ ఉంది. ఆదివారం మీద అసలు ఖాళీ ఉండదు. వర్షిని నేను చేస్తా తీస్తున్నా వీటి గారు బలమైన వీరుళ్ళు వస్తున్నారు అందుకు వాళ్ళ గురించి
పైన పైన ఎక్కడ కాదు, ఫోటోల సెక్షన్ ఇక్కడ ఏం లేవు, ఫోటోల సెక్షన్ ఇక్కడ ఏం లేవు పైన. ఏంటి మరి ఏంటన్నారా? దాన్ని ఆపుతమే సరిపోతుంది మొత్తం. ఆ పైకంటే ఎక్కాలి, అక్కడ అవ్వాలి. ఏ చచ్చుడు పేరేంటి? ఇచ్చచ్చుడే హాయ్ చెప్పు. ఇచ్చచ్చుడే జోడేసుకొని చేతి పెట్టుకున్నా. ఏమో ఎక్కదా సంచి తీసుకో. నువ్వు పెడతాను చూసుకో తర్వాత. వైట్ కలర్ లో వచ్చేస్తుంది గమ్మని జుట్టు. ఎప్పుడు రాలేదు మీరు, ఫస్ట్ టైమా? ఎంత గుణదల మాత మీ కుటుంబాలలో చేసిన మేలులకు పరిగే పరిగే పూజలు చెప్పించవలసిన వారు సమాచార కేంద్రం వద్ద పరిగే పరిగే తమ పేర్లు నమోదు చేయించుకోగలరు. పరిగండి ఇద్దరు పరిగెత్తాను నల్లదు నిర్మాణం జరుగుతున్నది కావున దేవాలయ నిర్మాణానికి అత్తనికి వెళ్ళి తెలుసా ఫస్ట్ పైకి. పుణ్యక్షేత్ర వ్యక్తులను కూర్చుని పోయారు బాబు వెళ్ళి పెట్టికడా బాగున్నా మొన్న వచ్చినాడు మొక్కలు కట్టి. ఏ కొత్త పండుగ వేసుకోలేదా? నన్ను పైన వాళ్ళు బాధలు పడతాను నేర్చి మనకు తెలీదు. ఏంటి డబ్బులు వస్తున్నాయి ఇక్కడ నీకు? ఏంటా నేనే ఈ సంచి పెట్టుకో, చెప్పులు పట్టుకునే పర్లేదని. నేను మా పిన్నికి అప్పుడే ఎప్పుడు వచ్చినాయా? తీసుకెళ్తావా? తెల్లొచ్చు మన అక్కడ కదల్లా పోతున్నారేంటి ఒక్కొక్కలానా? దొలికెళ్ళిపోతే మా సంబంధం లేదు, వెనక దొలికెళ్ళిపోతే మా సంబంధం లేదు. ఎవరా నువ్వు పట్టుకుంటున్నా కానీ నడు.
మళ్ళీ సెటిల్ అయిపోయారు. ఏంటి ఐస్ క్రీమ్ ప్లాన్ వస్తున్నారంటే వాళ్ళందరూ ఫ్రీగానే అందరూ ఇచ్చుకోండి ఐస్ క్రీమ్లు. వద్దాం వద్దాం మళ్ళీ వద్దాం. ఏంటి అక్కడ అనేది క్యామంతా అనిపించట్లేదు నాకు ఎందుకనా. ఎలాగుండొస్తా నీకు చెప్పేసారి. అక్కడ ఎద్దుకుంది చాలా కష్టం అనిపిస్తుంది. ఆయాసం అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? 7 సంవత్సరాలు అయింది. మళ్ళీ వస్తే 5-6 సంవత్సరాల దాకా రాను మళ్ళీ. ఓకేనా? ఓకే. ఎక్కడ కాదు అక్కడ తీదు అని చెప్పా. ఈరోజు కాబట్టి ఖాళీగా ఉన్నారు. భద్రత అసలు ఖాళీ ఉండదు, ఆదివారం కదా. వెళ్ళినప్పుడైతే పర్లా ఖాళీగా ఉంటా కాబట్టి ఇలాగే తీసుకెళ్ళి తోసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఎక్కిందా ముసలివాడు కూడా ఎక్కుతున్నారా? పొడిసారు లెక్కలో పోతున్నాం కానీ ముసలి నా దగ్గర రేట్ వాళ్ళు ఎక్కుతూ ఇంకా మోతున్నారు కదా. కొంచెం ఎవరో మారుతున్నారా? ఎక్కడ కాదు ఆ సిలువు గడికి వెళ్తే వచ్చేదా ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ. ఇవన్నీ అక్కడే సిలువు వాటిని ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ. ఎక్కడ కాదు అక్కడికి వెళ్ళిపోదు. అక్కడికి వచ్చేసినాండి వెలుగు లేకపోతే ఎండ పక్కన ఇట్టుగా మెట్టిన కూర్చుంది. ఏ పడతావరా? హోటల్ వాళ్ళు మారుతున్నారమ్మ, ఇంకో కంగారు పడద్దు. రా రా. ఎక్కడికి వెళ్ళవా? అటు నుంచి రాలేదంట. అదో మళ్ళీ మళ్ళీ దానికో అనమాట. అందుకే వెళ్ళిపోతాను. అసలు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు అలా. అందుకల్లా అక్కడ పోతున్నారు. వాళ్ళనా? ఒరిజినల్ స్మైల్ ప్లీజ్. నెంబర్ 1 ఏ కాల్ అయిపోయింది. నీ ఇష్టం, నీ ఇష్టం. ఇట్లా చూడు.
అలాగే వెళ్ళాలి అక్కడ వరకు. మీ తమ్ముడే స్పీడ్గా వచ్చేసాను నీ మీద. అరే ఆడ బాడీకి నా బాడీకి తేడా తెలియదేంట్రా. చూసుకో స్లోగా నడు. మూడు రూములు బిర్యానీ కదండి. ఒరిజిని నీ బ్యాగ్ ఉంచేదని చూసావా? గైస్ ఫైనల్ గా ఇప్పుడు అనేది కిందకి అనేది వచ్చేస్తామని జరిగింది. మొత్తం కింద అనేది చర్చ్ అనేది ఉంటది. 2 చర్చిలు అనేవి ఉంటాయి. ఒకటేమో పెద్ద చర్చ్, ఒకటేమో కింద అనేది ఆర్చ్ అయిపోయింది కదా, దాన్ని ఆనుకుని వెళ్తే ఒక చిన్న చర్చ్ అనేది కూడా ఉంటది. మనకి చాలా బాగా జరిగింది మా జర్నీ గట్ట ఇదంతాని. ఎప్పుడు అనేది వచ్చాము, మళ్ళీ ఇంకెప్పుడు వస్తామనేది తెలియదు. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, వీడియో వెళ్దాం. బై బాయ్.